guys, welcome to my channel Honey Vlogs. Today vlog వచ్చేసి సూర్యలంక బీచ్ బాపట్ల. హాయ్ గైస్, ఈరోజు అయితే మనమైతే సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మనమైతే చీరాల నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది మనకి చీరాల నుంచి బాపట్ల మనకి 22 కిలోమీటర్సే ఉంది దూరం. మేమైతే చీరాల నుంచి కార్లో అయితే మేము స్టార్ట్ అయిపోయాము బాపట్ల సూర్యలంక బీచ్కి అయితే. చూడండి, నేను వెళ్ళే దారి కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి అక్కడ ఏ రిసార్ట్స్ ఉన్నాయో, మనం బీచ్ దగ్గర ఒకవేళ ఉండాలి అనుకున్నా, స్టే చేయాలనుకున్నా, మీకు ఏ రిసార్ట్స్ అనేది కంఫర్ట్గా ఉంటాయో నేను అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. దాని యొక్క కాస్ట్ కూడా నేను మీకు పెడతానండి ఒకసారి. నేను అవన్నీ వీడియో లాస్ట్లో అనేది నేను మీకు చూపిస్తాను. మనం బీచ్కి వెళ్ళే రూట్లో అయితే మన రైట్ సైడ్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళదైతే స్టేషన్ అనేది ఒకటి కనిపిస్తుందండి. సో ఇది ఏంటంటే చాలా హై సెక్యూరిటీతో ఉంటుంది. ఇక్కడైతే ఏ డ్రోన్స్ అనేవి కూడా ఎగరేయకూడదు. ఒకవేళ ఎగరేస్తే కనుక ఒకరికైతే ఫార్మల్ యాక్షన్ అనేది కూడా తీసుకున్నారంట. సో ఎవరైనా సరే వీడియోస్ ఏమైనా తీసుకోవాలన్నా సరే ఇక్కడ మాత్రం తీసుకోకండి. చూడండి, మన అలాగే వెళ్ళే దారిలో అయితే మనకు ఒక చిన్న గుడి అయితే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. చూడండి గైస్, మనమైతే సూర్యలంక బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే ఎంట్రన్స్ పాయింట్. దీని లెఫ్ట్ సైడ్లో అయితే మనం కార్ అయితే పార్క్ చేసుకుందాము. సో ఇదిగోండి, మనమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే చాలా డ్రై ఫిషెస్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో అయితే నేను మీకు చూపిస్తానండి. ముందైతే మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి దాన్ని అయితే ఒకసారి విజిట్ చేద్దాము. చూడండి, క్లైమేట్ కూడా మనకి చాలా బాగుంది. సో పదండి, నేనైతే బీచ్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనకి బీచ్లో అయితే నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అనేవి కూడా మనకి ఉంటాయి. సో మనం ఎంజాయ్ చేస్తూ బీచ్ కూడా మనం ఎంజాయ్ చేద్దాము. చూడండి, నేను ఒకసారి బీచ్ మొత్తాన్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడికైతే మనకి హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి అయితే మనకి ఇక్కడ విజిట్ చేయడానికి అయితే వస్తూ ఉంటారండి ఈ బీచ్కి. కానీ ఈ బీచ్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ అయితే విజిట్ చేయండి. ఇక్కడ మనకి బీచ్లో ఎంజాయ్ చేయడానికి అయితే చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే బైక్ రైడ్ ఒకటి ఉంది, హార్స్ రైడ్ కూడా ఉంది. ఇదైతే మనకి 500 మీటర్స్కి అయితే 100 రూపీస్ అనేది పే చేయాలి. చూడండి, ఇక్కడైతే మనం ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ కూడా తినచ్చు. మేమైతే ఫుల్గా అయితే లాగిచ్చాము. చూడండి, ఇక్కడైతే క్యామిల్ రైడ్ కూడా ఉంది. సేమ్ ఇది కూడా అంతే కాస్టే చెప్తున్నారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈ సూర్యలంక బీచ్ అనేది మాత్రం ఎప్పుడు హై సెక్యూరిటీలో నిఘాలో మాత్రం ఉంటుంది. ఎందుకంటే నేను మీకు అక్కడ ఒక హౌస్ టైప్లో మీకు నేను చూపిస్తున్నాను కదా, అక్కడైతే మనకి ఎప్పుడైతే పోలీసులు అనేది మాత్రం ఉంటారు. అక్కడే మనకి గజ ఈతగాళ్ళు కూడా ఉంటారు. అది ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు అనేది వస్తూ ఉంటారు కదా స్నానం చేయడానికి. సో వాళ్ళకి ఏదైనా జరగని ఇన్సిడెంట్ ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తకి ఇక్కడ హై సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఒక్కసారి నేను బీచ్ మొత్తాన్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే చూడండి ఎంతమంది అయితే ఎంజాయ్ చేస్తున్నారో ఫ్యామిలీస్తో వచ్చి, ఫ్రెండ్స్తో అనేది. మీకు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా. సో త్వరగా అయితే వచ్చేసేయండి మన బాపట్ల సూర్యలంక బీచ్కి అయితే. చూడండి, ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. చూస్తున్నారు కదా, ఎంత అందంగా అయితే కనిపిస్తుంది కదా మన బీచ్ అయితే.
ఇక్కడ మనం స్టే చేయడానికి ఏ రిసార్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను మీకు వీడియో స్టార్టింగ్లో అయితే నేను మీకు చెప్పాను కదా. సో నేను అవైతే నేను మీకు చూపిస్తాను. ఒకసారి దాని డీటెయిల్స్ కూడా నేను అనేది మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్కి అయితే వచ్చాము. ఇక్కడ రూమ్ కాస్ట్ అనేది ఎంత ఉన్నదన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనమైతే రూమ్స్ అనేవి కూడా ఎట్లా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను పదండి. చూడండి, బయట నుంచి అయితే మనకి రూమ్స్ అనేవి ఇట్లా ఉన్నాయి. ఇదైతే లోపల వచ్చేసి బెడ్రూమ్స్ అండి. చూడండి ఒకసారి. మనకి అక్కడ నుంచి అయితే మనకి బీచ్ వ్యూ పాయింట్ మొత్తం అనేది చాలా చక్కగా అనేది కనిపిస్తుంది. ఇదైతే రిసార్ట్స్ బ్యాక్ సైడ్. ఇది చూసారు కదా ఒకసారి బీచ్ వ్యూ అంతా ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడైతే మనకి ఫుడ్ కూడా బాగా దొరుకుతుందండి. చూడండి ఒకసారి హరిత రిసార్ట్స్ మొత్తం అంతా నేను చూపిస్తున్నాను. సో ఇదండి మొత్తం నేను మీకు చూపించాలనుకున్న హరిత రిసార్ట్స్. ఇదైతే కనుక దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఆన్లైన్లో అనేది ముందుగా బుక్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అండి మనకి. ఎందుకంటే చాలా క్రౌడ్ అనేది ఉంటుంది కాబట్టి ముందుగానే బుక్ చేసుకొని అయితే మీరు వచ్చేసేయండి బీచ్ దగ్గరికి అయితే. సో ఇదిగో అండి, ఫైనల్గా నేను మరొక్కసారి చూపిస్తున్నాను హరిత రిసార్ట్స్ అనేది. సో ఇక్కడ నుంచి అయితే నేను మీకు చెప్పాను కదా డ్రై ఫిషెస్ అనేవి చూపిస్తానని. చూడండి, నాకైతే వీటి పేర్లు అయితే తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడైతే మనకి లైవ్లోనే ఫిషెస్ అనేది ఫ్రై చేసిస్తారు. మనం చూస్తుండగానే మనకి కాల్చైతే ఇస్తారండి ఫిషెస్ అనేవి. మేము కూడా ఒక ఫిష్ అయితే ట్రై చేసాము, బాగుంది. ఈసారి మీరు కూడా వచ్చినట్టయితే కనుక మీరు కూడా ట్రై చేయండి. చూడండి, లైవ్లోనే మనకి అన్ని వాటిని కట్ చేసి ఫ్రై అయితే చేస్తున్నారు, డీప్ ఫ్రై. ఇక్కడైతే మేము ఒక ఫిష్ అనేది ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగుంది. నచ్చితే మీకు కూడా అనేది ఒకసారి టేస్ట్ చేయండి. అలానే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేసేయండి. అలాగే ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే కంప్లీట్ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.